అందరికీ నమస్కారం. ఇంతకుముందే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు నా పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దానిపైన ఇవాళ మైలారం గ్రామం బల్మూరు మండలంలో ఉన్నటువంటి మైనింగ్ గత ప్రభుత్వంలోనే అనుమతులు ఇచ్చారు. ఆ మైనింగ్కు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఆ మైనింగ్ను ప్రోత్సహించలేదు, వ్యతిరేకించలేదు. అట్లాగే ప్రజలు వచ్చి నాతో మాట్లాడినప్పుడు కూడా మీరు ఆపమని చెప్పాను. నేను కోర్టుకి వెళ్తారా, గవర్నమెంట్ తోటి ఆపిస్తారా, మీరు ఆపండి, నాకు సంబంధం లేదని చెప్పాను. ఎందుకు సంబంధం లేదని చెప్పడానికి కారణం ఏంటంటే, గత ఎంపీ ఎలక్షన్లో గౌరవ ఎంపీ గారు మల్లురావు గారి ఎన్నికల్లో ఆ గ్రామస్తులు మేము బహిష్కరిస్తున్నాం ఎన్నికలని చెప్పి నేను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా నా మాట వినలేదు. కాబట్టి మీరు ఆపండి, నాకేం అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. ఇక రెండవ అంశం ఏంటంటే, నేనేదో అక్రమ ఇసుక రవాణా, మైనింగ్ అని ఏదేదో మాట్లాడాను. అసలు నాకు ఈ మైనింగ్కి సంబంధం లేదు. రెండవది అక్రమ ఇసుక రవాణా నేను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చేయలేదు, చేయకపోను కూడా. గత ప్రభుత్వంలో ఆయనే 10 సంవత్సరాలు అక్రమ ఇసుక రవాణా ద్వారా కొన్ని వందల కోట్లు సంపాదించాడు. తర్వాత నల్లమల్ల ఉన్న పాత గుళ్ళని తవ్విండు. గూండాయుధము, రౌడీయుధం చేసిన ఆయన. నా మీద 49 కేసులు పెట్టారు. ఇప్పటి కూడా 11 కేసులు కోర్టులో నడుస్తూ ఉన్నాయి. మేము ఎప్పుడు ధర్నా చేసినా 4 గంటలకే పోలీసులు వచ్చి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి ఎక్కడ కూడా ధర్నా చేయలేదు. ఏమంటే రోడ్డు మీద కూర్చుంటే ధర్నా చేసిండు. ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెట్టింది ఆ ప్రభుత్వం. గతంలో ఆయనే మా మీద పోలీసులంతా కూడా ఉసికొల్పి మా కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టి రకరకాల ఇబ్బందులు గురి చేసింది గతంలో ఉన్న ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే. నేను ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్య చేయలేదు, చేయబోను కూడా. నాకేదో సంపాదన మీద ఆనాడు కానీ నేడు కానీ, గతంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, ఎక్కడ కూడా అక్రమ సంపాదన పాల్పడలేదు. ఇప్పుడు కూడా నా లక్ష్యం ఒకటే, ఆ అచ్చంపేటను అన్ని రంగాల అభివృద్ధి పరవాలే. గౌరవ ముఖ్యమంత్రి అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, నల్లమల్ల ముద్దుబిడ్డ, వారి ఆశీర్వాదంతో ఇప్పటికే చాలా విషయాలలో చాలా వరకు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న బేసిక్ ఎమ్యూనిటీస్, ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలపైన దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉంటే, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా స్థాయి తెలవకుండా మాట్లాడుతుందంటే ఆయనకి ఇంకా గర్వం పోలే. చింత చచ్చినా పులుపు దావన్నట్టుగా ఇంకా ఆయన ఏదో రూలింగ్లో ఉన్నాం, నేను చెప్పిందని నడుస్తుంది అన్నట్టు భావిస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న బ్రహ్మరామ ప్రభ రోజు కూడా న్యూసెన్స్ చేసి 3 సార్లు దండ కూస్తున్నాడు. అయినా మేము ఓపిక పట్టాం. కాబట్టి ఇప్పటికైనా ఆయన మారాలి. లేకపోతే ఇప్పటికే మొన్ననే ఆయన చిత్తుగా బండకేసి కొట్టిండ్రు. మళ్ళీ కూడా కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఆయన చేసిన తప్పులన్నీ నేను చేస్తున్నంటే ఆయన అనుకుంటుండు గురువింద, అంటే కింద నలుపు తెలియదు, నేను మంచిగానే ఉన్నాను ఎట్లా గురువింద అనుకుంటుందో ఆ రకంగా ఆయన అనుకుంటుండు. కాబట్టి నేను మరొకసారి చెప్తా ఉన్నాను, దానికి నాకు సంబంధం లేదు. నేను మహేంద్రనాథ్ను ఆదర్శంగా తీసుకొని పనిచేస్తూ ఉన్నాను. నీతి నిజాయితీగా పనిచేసి ఈ ప్రజల మెప్పు పొంది రాబోయే కాలంలో ఒక మంచి ఎమ్మెల్యే పనిచేసిందని భావన రావాలని ఉద్దేశంతో నేను పనిచేస్తూ ఉంటే, ఆయన ఇప్పటికీ మతి భ్రమించి ఓడిపోయినటువంటి దాంట్లో జీర్ణించుకోలేక, ఓటమిని జీర్ణించుకోలేక మా కార్యకర్తలను పుసిగొలుపుతూ ఆయన ధర్నాలకు దిగుతూ ఆయన అక్రమ సంపాదన చేసి మళ్ళీ వాళ్ళు నేను ఏదో ల్యాండ్ గ్రాబింగ్ చేసిండు అన్నట్టు 1 ఎకరం తీసుకొని చూపిస్తే నేను దేనికైనా సిద్ధమే. నేను కానీ మా కార్యకర్తలు కానీ నీతి నిజానికి పనిచేస్తున్నాం. నీవు, నీ కార్యకర్తలు, నీ ఎమ్మటి ఉన్న గుండాలు, రౌడీలు, వాళ్ళ లెక్కలేదు చూస్తాం. తప్పకుండా వాళ్ళు ఆక్యుపై చేసిన లెక్కలన్నీ తీస్తాం. నీవు ఎక్కడెక్కడ ఏమేమి చేసినావు అవన్నీ లెక్కలు తీస్తాం, ప్రజలకు చూపిస్తాం. త్వరలోనే ఆ రోజు దగ్గరలోనే ఉంది. కాబట్టి అనుచిత వ్యాఖ్యలు మానుకో, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే కనీసం ప్రజలకు గౌరవం ఉంటుంది. లేకపోతే ఉన్న గౌరవం కూడా పోతుంది. ఇప్పటికీ నీకేం గౌరవం ఏం లేదు. ఇవాళ ప్రజలందరూ కూడా అచ్చంపేటలో స్వేచ్ఛావాయువులు పీలుస్తూ ఒక దుర్మార్గుడు పోయిండు అన్నటువంటి ఒక భావన కలిగి ఉంది. మళ్ళీ దుర్మార్గం పనులు, రౌడీయుధం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు, చట్టం చూస్తూ ఊరుకోరు. కాబట్టి ఇవాళ అక్రమ మైనింగ్ అని అంటున్నాడు కదా, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఉంటే ప్రూఫ్ చేయండి, దేనికైనా సిద్ధమే. కాబట్టి ఇప్పుడు కూడా నేను మా అధినాయకులతో మాట్లాడి దాని మీద ఏంటిది విషయాలు తెలుసుకొని దాన్ని ఆపడానికి కూడా ప్రయత్నం చేస్తాను మనం చేస్తూ, గోల బాల గారికి ఒకటే ఒక మాట చెప్తున్నా, ఇప్పటికైనా నీవు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి. లేక రాబోయే కాలంలో
ప్రజలు ఈసడించుకునే స్టేజ్ వస్తుంది. నీ కార్యకర్తలు, నీ నాయకులు ఇప్పటికీ నిన్ను ఈసడించుకుంటారు, అని మర్చిపో. నీ అమ్మడి భజన పరులు ఏదో చెప్తే అది నమ్మి నువ్వు కూడా భజన చేస్తే ప్రజలు ఈసడించుకుంటారు, చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. మరి ఇవాళ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అచ్చంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఇప్పటికీ చాలా విషయాల్లో అభివృద్ధి జరిగింది. రాబోయే కాలంలో పెద్ద మొత్తంలో అచ్చంపేటను అగ్రగామిగా నిలబెట్టడమే నా లక్ష్యం. నీతి నిజాయితీతో పనిచేయడమే నా లక్ష్యం. మహేంద్రనాథ్ గారు నాకు ఆదర్శం. కాబట్టి మరొకసారి చెప్తాను, ఇవన్నీ మానుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.